ఈరోజు మన నంద్యాల జిల్లాలో కూడా రెవెన్యూ డివిజన్ని అయితే ఈరోజు మన నంద్యాల జిల్లాలో కూడా రెవెన్యూ డివిజన్ని బనగానపల్లి రెవెన్యూ డివిజన్ని ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని మేము సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం, హర్షిస్తూ ఉన్నాం. అయితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల జిల్లా కేంద్రానికి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డోన్ ప్రాంతాన్ని మేము కర్నూలులో కలుపుతామని ఎన్నికల జరిగినటువంటి సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా అప్పటి శాసనసభ సభ్యుడిగా పోటీలో ఉన్నటువంటి సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఇప్పటి శాసనసభ్యుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల సభలోనే డోన్ పాత బస్టాండ్ నందు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. హామీ నేను ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడితే కర్నూలు జిల్లాలో డోన్ నేను కలుపుతాను, నియోజకవర్గాన్ని కలుపుతానని. కానీ ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. గెజిట్ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా డోన్ను ఊసేయలేదు. లేదా డోన్ నియోజకవర్గంలో జలదుర్గాన్ని మండలంగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. జలదుర్గాన్ని మండలం చేస్తామని దాని మీద ప్రకటన లేదు. లేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పదే గౌరవనీయులు సూర్యప్రకాష్ రెడ్డి గారు నెల క్రితం కూడా ఖచ్చితంగా డోన్ను కర్నూలులో కలుపుతుంది, నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ ఈరోజు లేదు. దీనిపైన స్పష్టంగా ఆయన వైఖరి చెప్పాలని మేము సిపిఐగా ఈరోజు కోరుతూ ఉన్నాం. ప్రజానికం కూడా కోరుతూ ఉంది. ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారి మీద కానీ వాళ్ళ తండ్రి విజయభాస్కర్ రెడ్డి గారి మీద డోన్ ప్రజానికానికి మంచి సదాభిప్రాయం ఉంది కాబట్టి తక్కువ టైం వచ్చినా శాసనసభ్యులుగా ఎలక్ట్ చేశారు. మళ్ళీ అలాంటి ప్రజానికానికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఏమైంది, ఎందుకోసం చేయలేకపోతున్నారు, ఎందుకోసం చేయలేదు, లేదా చేస్తారా ఏమనేది కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే 7 మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి టెండర్స్ని పిలిచారు. ఈ టెండర్స్ని వెంటనే రద్దు చేయాలని 509 జీవోని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉద్యమం కూడా చేశాం. రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ముందు తీసుకోవడానికి రేపు భోగి మంటల్లో ఈ జీవో కాపీని కూడా దగ్ధం చేస్తాం. పేదవాడికి వైద్యాన్ని దూరం చేయాలని, లేదా వైద్య చదువుని పేద మధ్యతరగతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు దూరం చేయాలనే కుట్ర ఈరోజు పన్నుతూ ఉంది. దీన్ని ప్రశ్నించేటువంటి విద్యార్థి యువజన సంఘాల మీద నువ్వు రౌడ్ షీట్లు ఓపెన్ చేయాలని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ నాయకుల మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తే నీ టాటాకు చప్పులకు భయపడే వాళ్ళు లేరు. కాబట్టి ఈ దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి భగత్ సింగ్ వారసులుగా ఈ దేశంలో విద్యలకు మార్పుల కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థి యువజన సంఘాలు నీ పైన తిరగబడతాయి. రేపు నీ పతనానికి ఇది నాందిగా పలుకుతుందని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అయితే ఈరోజు